ఈరోజు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుండి అత్యధికమైన విజేతలకు మించినటువంటి విస్తార దీవెనల జీవితం మనం ఎలా పొందుకోగలము అన్నది ధ్యానాంశంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనందరికీ జీవితంలో తెలుసో తెలియకో చాలా రకాలైనటువంటి జీవన వ్యాపారాల్లో మనం అందరూ చిక్కుకుపోయాం. కొందరికి కుటుంబం అనే జీవన వ్యాపారం, కొందరికి అప్పులు అనే జీవన వ్యాపారం, ఉద్యోగ భారాలు, ఆరోగ్య సమస్యలు, ఇరుగు పొరుగు సమస్యలు, మరికొందరికి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు సంబంధించినటువంటి సమస్యలు. ఇలా వీటన్నిటి వల్ల మనం బాగా నలిగిపోయినటువంటి పరిస్థితి. ఆశాభావం జీవితంలో మనం భక్తి జీవితంలో తేరుకోగలమా, లేదా ఈ అనిశ్చితి అంటే ఒక సందిగ్ధ పరిస్థితి, నిలవగలమా, గెలవగలమా, లేదా పడిపోతామా, ఇట్లనే మనం నిలకడగా ఉండగలమా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఏ కోణంలో చూసినా కూడా చాలా మందికి ఈ సమస్యల నుండి మనం బయటపడేటట్టు లేము, అసాధ్యము మనం బయటపడడం, జై జీవితం మనకు ఎల్లవేళలా రావటం అనేది ఒక సవాలుతో కూడిందే, ఒక అందని ద్రాక్ష లాంటిదే అన్నటువంటి రీతిగా చాలా మందిని మనం ఆలోచన చేస్తూ ఉండొచ్చు. సో ఇటువంటి వాటన్నిటికీ కూడాను దేవుడు మనకి ఇవ్వబోయేటటువంటి విజయం ఆయన పిల్లలుగా ఎంత గొప్పది, ఎంత ప్రత్యేకమైనది, ఎంత విలువైనది అనే ఆలోచన చేస్తే పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. అది మనం ఎలా ఊహించుకోవచ్చో, ఎలా అర్థం చేసుకోవచ్చో సార్ జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మనం అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 35వ వచనం నుండి 35వ వచనం నుండి మనం చూడగలిగితే చివరి వచనము దాకా నేను చదువుతున్నాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు 8వ అధ్యాయం 35వ వచనం నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. గమనించండి, అత్యధికమైన విజయం ఎవరి ద్వారా పొందుతున్నాం? ఎవరి నుండి పొందుతున్నాం అంటే సాక్షాత్తు మన కన్న తండ్రి దేవుడి దగ్గర నుంచి పొందబోతున్నాం. ఏం పొందుతామట అంటే అత్యధికమైన విజయం అట. వట్టి విజయం కాదు. ఏదో మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే, పాస్ అవ్వటం వేరు, పాస్లో కూడా రేంజ్లు, స్థాయిలు ఉన్నాయి. ఎవరికైనా ఆ స్థాయిలో ఏమన్నా ఐడియా ఉందండి? జస్ట్ పాస్ అవటాన్ని ఏమంటారు? తెలిసిన వాళ్ళు చెప్పండి. జస్ట్ పాస్ అయ్యడాన్ని కంపార్ట్మెంటల్ పాస్ అంటారు. దాన్ని విన్నారా? అట్లాగా జస్ట్ వచ్చేయటం కంపార్ట్మెంటల్ పాస్ లాగా అని అంటారు. లేదంటే ఫెయిల్ అయిపోయి మళ్ళీ రాస్తే పాస్ అవుతుంది, దాన్ని కంపార్ట్మెంటల్ పాస్ అంటారు. ఆ పాస్లో థర్డ్ క్లాస్ మార్కులు వచ్చాయి, సెకండ్ క్లాస్ మార్కులు వచ్చాయి, ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. ఫస్ట్ క్లాస్కి మించి ఎక్కువ మార్కులు వస్తే దాన్ని ఏమంటారు తెలుసండి? డిస్టింక్షన్ మార్కులు అంటారు. డిస్టింక్షన్ మార్కులు వచ్చాయి అని చెప్తూ ఉంటారు, చూసారా? వీటిల్లో అత్యధిక విజయం అంటే ఏ మార్కులను పొందినట్టు చెప్పండి? అత్యధిక విజయం అంటే ఏ రకమైన మార్కులు? డిస్టింక్షన్ కంటే నుంచి ఇంకా అదే డిస్ట్రిక్ట్ టాపరు, స్టేట్ టాపరు అని చెప్పారు. దేవుడు మనల్ని ఎలా
జయ జీవితంతో నడిపించాలని ఆశ కలుగుతూ ఉన్నాడు అని అంటే ఏదో అట్లా గట్టెక్కాం అన్నట్టుగా కాదు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్లు ఈ పిల్లలు సరిగా మార్కులు తెచ్చుకోవట్లేదని, తెచ్చుకోకపోగా ఆ మార్కులు తక్కువ వచ్చినందుకు డిప్రెషన్కు లోనే వాళ్ళు చంపుకుంటున్నారని తెలంగాణలో నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఇయర్ నుంచి 10th క్లాస్ పబ్లిక్ లేదు. ఎవరన్నా విన్నారా అది? నెక్స్ట్ ఇయర్ నుంచి 10th క్లాస్ పబ్లిక్ లేదు వాళ్ళకి తెలంగాణలో. ఇప్పుడు దేశమంతా కూడా రాబోతుంది అన్న వార్తలు కూడా జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ పిల్లోళ్ళు మరి సంవత్సరం అంతా ఏం చదివారో మరి. మేము చదివేటప్పుడు మరి మీరు నమ్ముతారో లేదో, ఇంకా ఎగ్జామ్స్ రాలేదని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మాకు. ఇంకా లేటా అని ఎదురు చూస్తున్న పరిస్థితులు మాకు. అంతేగాని ఇప్పుడు కాలం పరిస్థితి ఏంటి? అప్పుడే టైం వచ్చేసిందని భయపడిపోతుంటారు. ఎగ్జామ్స్ దగ్గర పడితే, రిజల్ట్స్ వస్తే భయం. ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత లెటర్ రాసి అమ్మనాన్నలకు దూరంగా పోయినటువంటి పిల్లలు కొంతమంది అయితే, చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చాలా మంది. అందుకని ఎగ్జామ్సే వద్దనేటువంటి పరిస్థితికి గవర్నమెంట్ వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ ఇంటర్మీడియట్ 10th క్లాస్లో కూడా పేపర్స్ వాల్యూ చేసే వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే, ఎవడైనా బార్డర్లో ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 35 మార్కులు వాడు పాస్ అవుతాడు, ఎంత రాసిన వాడికి 32, 33 కంటే మించి లేవు, ఆ 2 మార్కులు కూడా వేసి పాస్ చేసేయని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి దుస్థితితో కూడినటువంటి జీవితం దేవుడు మనకి ఇవ్వాలని అనుకోవట్లేదు అసలు. ఆయన అత్యధిక విజయం ఇవ్వాలనుకున్నాడంట. ఆ విజయం ఎలా ఉండబోతుందో తెలుసా అండి? అత్యధిక విజయం అంటే ఎలా ఉండబోతుందని అంటే, దానికి కొన్ని ఉదాహరణలు మనం గమనించగలిగితే, ఇప్పుడు క్రికెట్ అనేటటువంటిది ఆ పరిభాషలో చెప్పాలంటే 10 వికెట్ల తేడాతో గెలిచింది జట్టు అంటారు. విన్నారా? 10 వికెట్ల తేడాతో అంటే ఒక్క వికెట్ కూడా పోలే, ఒక్క వికెట్ కూడా పడిపోకుండానే వాళ్ళు జయం పొందేశారు. అది అత్యధిక విజయం అంటే. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫుట్బాల్ లాంటి ఆట లాంటిది పోల్చాం అనుకోండి, ఆ విజయం ఎలా ఉంటుంది అని అంటే, ఇటువైపు జట్టు వాళ్ళం 99 పాయింట్లు కొట్టాం, వాడు 1 పాయింట్ కూడా కొట్టలే అవతల వాడు. అది అత్యధిక విజయం అంటే. ఇలా అత్యధిక విజయాలతో ఇప్పుడు రన్నింగ్ రేస్ అనేది పెట్టారు. ఈ రన్నింగ్ రేస్ లో మొదటి భాగం ఫస్ట్ వచ్చిన వాడికి, సెకండ్ వచ్చిన వాడికి, థర్డ్ వచ్చిన వాడికి ఎంత తేడా ఉండొచ్చు చెప్పండి? డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడా, అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడా, జస్ట్ కొన్ని సెంటీమీటర్ల తేడా, అంతే. మొదటివాడికి, రెండోవాడికి, మూడోవాడికి మధ్య తేడా అదే ఉంటుంది. దేవుడు మనకు అత్యధిక విజయం అంటే కిలోమీటర్ల తేడా, నీకు మనకి తర్వాత మిగతా వాళ్ళకి ఉన్న తేడాతో గెలిపించాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. మనం అందరం దీన్ని గ్రహించాలి. కాబట్టి ఈ అత్యధిక విజయాలు మనం పొందుకోగలగాలి. ఇది ఎలాంటిది అని అంటే, కొందరు భక్తులు అంటారు, పండితులు అంటారు, అత్యధిక విజయం అంటే ఎవరికి? విజేతలుగా ఉన్నటువంటి వాళ్ళకు లోకంలో విజయాలు వస్తాయి కదా. విజయాలు వచ్చే వాళ్ళని విజేతలు అంటారు. వాళ్ళకంటే మించిన విజయాలు మనం సొంతం చేసుకుంటే అది అత్యధిక విజయం అట. అందుకే విజేతలకు మించిన విజయం మనకు దేవుడు అందించాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు. మనమే వీటన్నిటి విషయమే గ్రహింపు లేక, మనం ఆలోచనలు లేక చతికిలు పడుతూ ఉంటాం. దీనికి మనకనేది సత్యం తెలియకపోవటం ఒక కారణం, చుట్టుప్రక్కల వాతావరణం కూడా ఒక కారణం. మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ ఒకటి పంచుకోవాలి. అదేంటంటే, ఒకసారి ఏదో బై మిస్టేక్ గద్దగుడ్డు కోడి గుడ్లలో కలిసిపోయిందట. అది కోడి నా గుడ్లే అనుకొని గద్ద పిల్లని కూడా ఆ గుడ్డును కూడా పొదిగేసింది. పొదిగేసిన తర్వాత
ఈ కోడి పిల్లలతో పాటు ఆ గద్ద పిల్ల కూడా పెరుగుతూ 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 వచ్చింది. ఆ పెరుగుతూ వచ్చినప్పుడు ఈ గద్ద పిల్ల పైన ఎగిరేటటువంటి తన జాతి గద్దలన్నీ చూసి వాళ్ళు ఎంత ఎత్తుకు ఎగురుతున్నారో చూడండి, మనం కూడా ఎగురుదామా అని నీ కింద ఉన్న కోడి పిల్లలతో మాట్లాడుతా అంటే ఆ కోడి పిల్లలు అంటాయంట, హలో అవి గద్దలు, మనం కోడి పిల్లలం, మనం గద్దలంత హైట్ ఎగరలేము, అటు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేయొద్దు అని చెప్పేసి ఆ గద్ద పిల్లను కూడా కోడి పిల్లలుగానే పెరిగేటట్టు ఆ చుట్టూ ఉన్న పిల్లలు చేయగలిగాయట. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, లేదా మనకై మనం కొన్ని సెల్ఫ్ ఫిక్సేషన్లో ఉంటాం. ఎట్లా ఉంటామంటే, నేను ఇంతే, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఎదగలేను, ఇక్కడే ఉంటాను, నాకు ఇంతకు మించి నా గురించి నాకు తెలియదా ఏంటి అనే విధంగా ఫిక్స్ అయిపోతూ ఉంటాను. అది ఎప్పటికీ కుదరదు. దేవుడు దాని గురించి చెప్పట్లేదు. నేను అందుకే చెప్తాను, మనం భూమిలోపు అత్యధికమైనటువంటి విజయముతోనే మనము ఈ లోకయాత్రను ముగించాలి. పౌలు గారు చెప్తున్నారు అదే, మనకు అత్యధిక విజయం అన్నాడు. నాకు ఒక్కడికే అనలేదు ఆయన, తనకొక్కడికే కాదు. ఎవరైతే దేవుడి కడకు చేర్చబడి ఉంటారో, దేవునితో సంబంధం కలిగి ఉంటారో, దేవుని బిడ్డలై ఉంటారో, వాళ్ళందరికీ అత్యధిక విజయం. విజయం అనగానే మనం ఏమనుకుంటామంటే, లోక సంబంధమైన విజయంతోనే మనం ఆరాటాలు ఉబలాటాలు ఉంటాయి మనకి. ప్రపంచంలో జయము అన్నటువంటిది ఎక్కడ పోల్చుకుంటాం మనం? లోక సంబంధమైనటువంటి వాటిలోనే పోల్చుకుంటాం. ఒకడు డబ్బు బాగా సంపాదిస్తే అదొక విజయం, స్థలాలు పొలాలు ఇల్లులు గట్రా కట్టుకొని ఉంటే అదొక విజయం, అలాగే మంచి ఫాలోయింగ్ కలిగి ఉంటే అదొక విజయం, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటే అదొక విజయం అనుకుంటూ ఉంటారు. కానీ ఇది మాత్రమే విజయం కాదు. కోర్స్ అది కూడా విజయాల జాబితాలో వచ్చినప్పటికీ అది మాత్రమే విజయం కాదు. ఎట్లాంటివి విజయం, నిజమైన విజయాలు అన్నటువంటి విషయం మనకు తెలియాలి. సో ఇందులో భాగంగానే మనల్ని దేవుడు ఏదో త్రుటిలో తప్పించాలి, ఈ లోకంలో లోక సంబంధమైన ఈ శోధనలో నుంచి, భక్తి జీవితపు శోధనలో నుంచి, సమస్యల్లో నుంచి ఉన్నపాటున అలాగా బార్డర్ దాటించాలనే ఆలోచన దేవుడికి లేదు. మీరు కూడా కలిగి ఉండకండి, నేను కూడా కలిగి ఉండకూడదు, ఎవ్వరం కలిగి ఉండకూడదు. దేవుడు అత్యధిక విజయాలు ఇవ్వబోతాడు. అసలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. క్రొత్త నిబంధన క్రైస్తవంలో ప్రతిసారి దెయ్యం కఠినమైనటువంటి శోధనలు క్రైస్తవ్యానికి గురి చేసి, అలా శోధనలకు గురైనప్పుడు వీళ్ళ కీలు కథమైపోయింది, అయిపోయారు, వీళ్ళు ఎతగలేరు, పురికి రాలేరు, అయిపోయింది వీళ్ళ సంగతి, క్రైస్తవం క్లోజ్ అయిపోయింది అనుకున్న ప్రతిసారి దేవుడు చావు దెబ్బ కొడతాడు దెయ్యాన్ని. ఉదాహరణకి యెరూషలేములోని సంఘం అంతటికి కూడా గొప్ప హింస కలిగిందట. మనం చూస్తాం కదా, ఆ క్రీస్తకం 72-70 ఆ ప్రాంతంలో రోమా చక్రవర్తి టైటస్ ఆయన యొక్క దండయాత్రల్లో మరి యావత్తు క్రైస్తవ సమాజం భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేయబడింది. ఆ టైంలో చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. భార్యలు చాలా మంది భర్తలు కోల్పోయారు, భర్తలు భార్యలు కోల్పోయారు, తల్లిదండ్రులు పిల్లలు కోల్పోయారు, పిల్లలు తల్లిదండ్రులు కోల్పోవటం జరిగింది, తోబుట్టులు కోల్పోవటం జరిగింది. ఇలాగా సంఘాలు సహవాసాలు అన్ని కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి. ఈ శ్రమలతోనే అంతా అయిపోయింది అనుకున్న సమయంలోనే చెదిరిపోయిన వారందరూ సువార్త ప్రకటిస్తూ సంచరిస్తూ అనేకమైనటువంటి ఆత్మలను రక్షించి సంఘాలని ఏర్పాటు చేసి, ఆ సంఘాలని బలపరిచే విధానంలో చెరసాల్లో ఉన్న పత్రికలను రాసి, ఆ పత్రికలను వారికి చేరవేసి ఆదిమ సంఘాన్ని కానీ విని ఎరుగని అత్యధికమైన విజయం అంత గొప్ప స్థానంలో నిలపటం జరిగింది దేవుడు. ఎన్ని సందర్భాలు, ఈవెన్ పౌలు గారిని కూడా రాళ్లతో కొట్టి చంపేయాలనుకుని
ఊరి బయట వరకు ఈడ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ అటువంటి వ్యక్తి ద్వారానే దేవుడు అత్యధిక విజయం దేవుడు అందించేటట్టు చేశాడు. సింహపు నోట నుండి రోమా ప్రభుత్వపు అధికార ప్రయోగము దండల నుంచి ఆయన విడిపింపజేయడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా పౌలు పేతురు గారికి కావచ్చు, అపొస్తలులకు కావచ్చు, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఎన్ని శోధనలు వాళ్ళ వచ్చిన వాటిల్లో మనకు 1% కూడా రావట్లేదు. 1% కూడా రావట్లేదు. 100లో 1 కూడా మనకు వాళ్ళకు వచ్చినటువంటి శోధనలు లాంటివి లేవు. అయినా చతికిల పడుతున్నాం, అయినా నా వల్ల కావట్లేదు అంటున్నాం, ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు అంటున్నాం. ఇవన్నీ ఈరోజు మన మాటలు. వాళ్ళ మాటలు, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయంటే ఎన్ని కలిగినా కూడా వాటన్నిటిలోనూ విజయం అనేది మేము సొంతం చేసుకోగలుగుతున్నాం అన్నటువంటి ఆ సంతృప్తి, ఆ జయ జీవితం వాళ్ళలో కనబడుతుంది. మనకు తెలుసు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో అక్కడ ఆ పొప్లి దీపం దగ్గరికి వాళ్ళు వస్తారు కదండి. ఓడలో నుంచి బయటకు వచ్చి మెలితే దీపం వస్తుంది కదా. ఆ దీపం దగ్గర మరి వాళ్ళు చలిగాచుకోవడానికి పుల్లలేరు తీసుకొని వస్తే ఆ పుల్లల్లో నుంచి ఏం రావడం జరుగుతుందండి? ఐడియా ఉందా మీకు? అది ఎవరికైనా? ఒక పాము, విషసర్పం వచ్చి పౌలు గారి యొక్క చేతిని గట్టిగా పట్టుకుంటది. ఆ 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో సందర్భం ఉంటుంది మనకి. అరే అప్పుడు అది అది పట్టుకోగానే ఏమనుకున్నారు? అమ్మాయిడు మామూలు పాపాపులు ఉన్నట్లేడు, ఇంత సముద్రపు ఉపద్రవాల నుంచి బయటపడిన తర్వాత కూడా దేవుడు ఇతను వదిలిపెట్టలేదంటే ఖచ్చితంగా ఎంత పాపాత్ముడు. సమాజం, లోకం అంతే. ప్రపంచం ఎప్పుడూ కూడా మనల్ని సహృద్భావంతో అర్థం చేసుకోలేదు. లోకం దాకా ఎందుకండి, మన సొంత వాళ్ళే సరిగా అర్థం చేసుకోలేరు మనల్ని. అవునా కదా? సొంత వాళ్ళే కొన్ని సందర్భాల్లో మనల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అటువంటిది మరి లోకస్తులు అపార్థం చేసుకుంటారంటే ఆశ్చర్యం ఏముంది అసలు? కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే, వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు. అనుకున్న తర్వాత ఏం జరిగింది? పౌలు గారికి ఏమీ కానివ్వదు. మరణకరమైనది ఏది తాగినా కూడా, ఏది మరణకరమైనటువంటి పరిస్థితి వచ్చింది కదా, విషయం ఆయనకి శరీరంలోనికి ఎక్కి ఆయన ప్రమేయం లేకుండా. అది ఇట్లాంటి సందర్భాల్లోనే నేను కాపాడుకుంటానని చెప్పిన సందర్భం అంతే తప్ప ఇప్పుడు నువ్వు ఎవరన్నా విషమిస్తే తాగమని కాదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి అక్కడ కూడా ఆయనకి ఏం కాకుండా దేవుడు బయటపడేశాడు. బయటపడేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకుడి తండ్రిని కూడా మరి ఆరోగ్యంతో బయటపడేటట్టు చేయటం జరిగింది. అక్కడ కూడా సువార్త వ్యాప్తి చేయటం జరిగింది. ఈ విషయాలన్నీ మనం గమనించగలిగితే ఎక్కడో చెరసాలలోకి పోయినటువంటి వాళ్ళు నేరం చేశారనో, ఘోరం చేశారనో, లేకపోతే వాళ్ళు నష్టము కారకులను, అశాంతి కారకులను ఫిలిప్పీ చెరసాలలో వేస్తే ఫిలిప్పీ చెరసాలలో ఉన్న నాయకుడు మారిపోయాడు. ఎంత విజయం అండి అది! వాళ్ళు పోయింది ఎలాగపోయారు చెరసాల్లోకి, వాళ్ళని ఏ విధంగా దేవుడు నిలబెట్టాడు, ఇవన్నీ మనం చూసినప్పుడే అర్థం చేసుకోవాలి. అస్సలు ఊహకు అందని రీతిలో మనల్ని విజేతలుగా దేవుడు నిలపగలడు అని. అటువంటి జయ జీవితాల ముందు మనకు వచ్చేటటువంటి శ్రమలు చాలా చులకనివని అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే మన సమస్యల్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తాం. దేవుడు ఏమంటాడంటే అద్దంలో చూడనాయన అంటాడు. అద్దంలో ఎట్లా ఉంటుందట అండి? మనకు పద్యం కూడా ఉంది, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని కదా. కాబట్టి అద్దంలో చూడరా, చిన్నగా కనపడితే ఎటు సమస్యలైనా అని దేవుడు అంటూ ఉంటే, లేదు ప్రభువా అద్దం కాదు, నేను భూతద్దంలో చూస్తా అనే పరిస్థితి. అది మంచిది కాదు. ఒకసారి ఒక రచయిత చెప్పడం జరిగింది, పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి. ఏమనంటే గొల్యాతుని మనకు తెలుసు కదా, ఈ ఫిలిస్తీయుడు అనేటువంటి గొల్యాతుని ఎదుర్కోవడానికి నేను సిద్ధం అని దావీదు గారు స్టేట్మెంట్ ఇస్తే, మామయ్య గారు అంటే రాజు, దేశపు రాజు సౌలు రాజు ఏమన్నాడండి? నేను ఎదుర్కొంటాను గొల్యాతును అని దావీదు గారు మాట్లాడితే
సౌలు రాజు ఏమన్నాడు గుర్తుందా మీకు? ఎవరు మాట్లాడట్లేదు. గుర్తుంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మీరు సైలెంట్ గా ఉన్నారనుకోండి, మీరు ఎవరు వినట్లేదని అర్థం. ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసేసి ఎట్లా వెళ్ళిపోయారు అని అర్థం అండి. నా ప్రశ్న వినపడుతుందా బ్రదర్స్ సిస్టర్స్? దావీదు గారు నేను ఎదుర్కొంటాను, నేను పోట్లాడుతానంటే ఏం చెప్పాడు సౌలు రాజు? ఇంకా బాలుడు కదా, నువ్వు ఎలాగ ఎదుర్కొంటావన్నాను. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు నాయన, నువ్వు చూస్తే బాలుడుగా ఉన్నావు, నీ వల్ల కాదు నాయన అని అంటాడు కదా. ఈ మాట మాట్లాడతాడు అంటే ఏం చెప్పినట్టు ఇప్పుడు చెప్పండి? నెగిటివ్ గా చెప్పినట్ట, పాజిటివ్ గా చెప్పినట్టు చెప్పండి ఇప్పుడు? సౌలు రాజు పాజిటివ్ చెప్పినట్టు అంతే కదా. కానీ ఒక వ్యక్తి అదే సౌలు రాజు ఈ మాట అన్న తర్వాత, బైబిల్లో అది లేదు కానీ దావీదు గారు అన్నారట, ఏమనంటే అంత అంటే అతను నేను ఎదుర్కొని చంపటానికి నీ వల్ల కాదు అన్నదానికి ముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది? వాడి ఎత్తు, వాడి యొక్క ఆకారము, ఆహార్యము, ఇవి చూసే కదా భయపడిపోయేది ఎవరైనా, అంతే కదండి. అలాంటి ఆకారాన్ని చూసి భయపడిపోతే అట్లా ఉండటమే నాకు ఈజీ. ఎందుకనంటే ఇంత ఇరుసున్నవాడు, ఇంత వెడల్పున్నవాడు, ఇంత ఎత్తరుడు గనక నేను వడిసలతో కొడితే ఏదో ఒక చోట తగులుతుంది అన్నాడు దావీదు గారు. అర్థమైందా తేడా? ఇంత పెద్దవాడిని నువ్వెట్లా ఎదుర్కోగలవంటే వాడు పెద్దోడుగా ఉండటమే నా అడ్వాంటేజ్. ఎందుకనంటే కణత మీద కాకపోతే గొంతు మీద తగులుతుంది, లేదా భుజాలకైనా తగులుతుంది, ఏదో ఒక రూపైన దెబ్బ అయితే తగులుతుంది అని. అంటే పాజిటివ్ థింకింగ్ అంటారు దాన్ని పాజిటివ్ థింకింగ్ అంటారండి. కనుక ముందు ఆ తరహాలో మనం దేన్నైనా డీల్ చేయాల్సినటువంటి అక్కరుంది. ఏ సమస్య వచ్చినా ఏదో అంటూ ఉంటారు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉందట. దానికి ఉందని చెప్పటానికి ఎప్పుడైతే తాళాలు రెడీ అవుతాయో, తాళం కప్పలు రెడీ అవుతాయో, దాంతో పాటు ఏం రెడీగా ఉంటాయని చెప్పండి? తాళం చెవులు రెడీగా ఉంటాయా? చెవులు కూడా రెడీగా ఉంటాయి. తాళాలు ఎట్లయితే రెడీ అవుతాయో, తాళం చెవులు కూడా ఎలా రెడీగా ఉంటాయో, అట్లాగా సమస్యకు పరిష్కారం ఉండనే ఉంటుందట. మనము సమస్య వచ్చినప్పుడు కుంగిపోతాం. శ్రమ దినమందు కుంగిపోతున్న జీవితాలు ఉంటే ఇంకా పరిష్కారం ఎక్కడ దాని గురించి ఆలోచన ఎట్లా వస్తుంది? ఉండదు. అదే నేను మంచి భక్తిపరురాలను కావాలి అన్న ఆశతో ఆలోచన చేస్తే దారులు దొరుకుతాయి. నేను నా వల్ల కాదులే అనుకుంటే ఏముందండి? ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను అనుకున్నారనుకోండి, ఎవరిని పంపు కొట్టినా ఏమవ్వదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తులైనటువంటి వాళ్లకు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులకు మనకంటే పుట్టెడు దుఃఖాలు వచ్చాయి. ఈ ఎదురు దెబ్బలు మామూలుగా తగలేదు. వాళ్ళకి అడుగడుగున అవమానాలు కలిగాయి, అడుగడుగున నష్టాలు కలిగాయి, సొంత వాళ్ళని పోగొట్టుకోవడం జరిగింది, ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం జరిగింది, సంపాదన పోగొట్టుకున్నారు, ప్రాణాలనే పోగొట్టుకున్నారు. అయినను అత్యధిక విజయంతో జీవితాన్ని ముగించారు. కాబట్టి అట్టి భాగ్యవంతమైన జీవితం మనకివ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఇవ్వబోతాడు, ఎట్లా వస్తుంది, విజేతల కంటే మించిన జీవితం ఎలా వస్తుందని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి ఇందులో, కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి మనకు మాత్రమే సొంతమని. అదేంటి చూద్దాం. రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం, మనం ప్రస్తుతానికి ధ్యానించేదంతా కూడా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ 8వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. అదేంటో మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం నుండి. కాబట్టి ఇప్పుడు
క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడినని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనకి ఎందుకు వస్తుందయ్యా మనకి విజయాలు, దేవుడిలో భక్తి జీవితంలో అత్యధిక విజయం ఎందుకు సొంతమవుతుంది అని అంటే, ఇప్పుడు మనము శిక్షా విధి కింద లేము, శిక్షా విధి కింద లేము, పాప మరణముల నియమము కింద లేము. పాప మరణముల నియమం అంటే ఇంతకుముందు మీతో మనం పంచుకోవడం జరిగింది, గుర్తుందా అండి ఎవరికైనా? పాప మరణముల నియమము అంటే ఏంటి అర్థం? పాప మరణముల నియమం అంటే మర్చిపోయారా? పాప మరణముల నియమం అంటే అర్థం ఏంటి? ఓకే రైట్, మంచిది. ఒకసారి 6వ అధ్యాయం చూద్దాం, 23వ వచనం. 6వ అధ్యాయం 23వ వచనం, దాంట్లో అక్కడ ఆన్సర్ ఉంది. పాప మరణముల నియమం అన్న దానికి ఆన్సరు 6వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 23వ వచనంలో ఉంది. దాన్ని చదివిన తర్వాత అయినా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాప మరణముల నియమము అంటే అది, అంటే అర్థం ఏంటి? పాపం చేస్తే మరణము తప్పదు, అది నియమం. పాప మరణముల నియమం అంటే అది. నెక్స్ట్ టైం అన్నా గుర్తుపెట్టుకోండి. ఊరికే చదువుకుంటూ పోతే ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి పాప మరణముల నియమం అంటే పాపం చేస్తే మరణం తప్పదు, పాపం వలన వచ్చు జీతం మరణం, ఆ జీతాన్ని ఎవరు తప్పించుకోవడానికి లేదు. అర్థమవుతుందండి? అది పాప మరణములు. అంటే మనము గత కాలంలో పాపం అనేటటువంటి దాస్యం కింద ఉంటే అన్యజనులుగా ఉన్నవాళ్ళు, మరికొంతమంది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ధర్మశాస్త్రం అనే కాడి కింద నలిగిపోయారు. అటు ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం అనే కాడి కింద నలిగిపోతే, అన్యజనులుగా ఉన్న మనం పాపం అనే కాడి కింద నలిగిపోయి ఇక నెక్స్ట్ రెడీగా ఉన్నాం. మనం దేనికోసం? చస్తే నరకానికి వెళ్ళకండి, చస్తే అగ్నిజ్వాలలో యాతన పడ్డానికి, నిత్యాగ్ని దండనకు చస్తే సిద్ధపడిపోయాం. ఇంకా చావు ఒకటే నెక్స్ట్ మిగిలింది. అటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, రేపు ఉరిశిక్ష పడబోతూ ఉంటే ఈరోజే దేవుడు ఏం చేశాడంటే, మీకందరికీ విడుదల, మీకు ఉరిశిక్ష రద్దు చేసేటటువంటి ఒక బంపర్ ఆఫర్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ ఆఫర్ పేరే రక్షణ. మనం పొందుకున్న రక్షణ, అసలు దేవుడు మాట్లాడతాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగ తప్పించుకుంటాం అంటే, అసలు ఎంత గొప్పది రక్షణ తెలియదు మనకి. మనం పొందుకునే రక్షణ ఎంత గొప్పదో అనేది తెలిస్తే దాన్ని కాపాడుకుంటాం. మనం విశ్వాసులమయ్యామంటే విశ్వాసం ఎంత గొప్పదో తెలిస్తే దాన్ని కాపాడుకుంటాం. పౌలు గారు లాగా ఆయన ఏం కాపాడుకున్నాడట? విశ్వాసమును కాపాడుకుంటుంది అన్నాడు. ఏమండి అంత కాపాడుకోవాల్సిన గొప్ప సంగతి ఏముంది అందులో? ఆ రక్షణను కాపాడుకోవాలి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటారు. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటారు. ఎందుకనంటే అది రావడానికి ఎంత మూల్యం చెల్లించబడిందో మనకు తెలియకపోవటం, అది మనము చెల్లించింది కాకపోవటం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి.
తేడా ఎక్కడొచ్చింది తెలుసా? ఇప్పుడు ఒక 50,000 రూపాయలు పెట్టి మనం ఒక సెల్ ఫోన్ కొన్నాం అనుకోండి, ఎట్లా చూసుకుంటామండి? చాలా 50,000 భద్రంగా రూపాయలు చూసుకుంటాను. పెట్టి సెల్ ఫోన్ కొంటే ఎలా చూసుకుంటాం? చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇదే 50,000 వేరే వాడు పెట్టి కొని మనకు గిఫ్ట్ గా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎట్లా చూసుకుంటాం? జాగ్రత్తగా తేడా ఉంటుందా చూసుకుంటాను. లేదా? తేడా ఉంటుందా లేదా చెప్పండి. లేదండి, ఇది కష్టార్జితంతో మనం వెయ్యి పెట్టి కొన్నాం. ఆ అది ఆయన ఫ్రీగా ఇచ్చాడు. అప్పుడప్పుడు మనం చూడండి, ఎప్పుడైనా రెంటెడ్ హౌస్ లో ఉన్నదానికి సొంత ఇంట్లో ఉన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? ఉంటుందండి, మన ఇళ్ళతో శుభ్రంగా జాగ్రత్తగా చూసుకుంటాం ఉంటుంది. కదా? అద్దెలు అవుతాయి. రెంటెడ్ హౌస్, రెంటెడ్ గా ఏదో బండి తీసుకున్నాం అనుకోండి, వెహికల్ ఏదో ఒకటి రెంట్ కు తీసుకుంటే ఒకలాగా ఉంటది, మన సొంత వెహికల్ అయితే ఒకలాగా ఉంటుంది. ఈరోజు చాలా మందిని రక్షణని సిల్లీగా సింపుల్ గా ఎందుకు తీసుకున్నాం? మనకు సంఘం అంటే పట్టడం లేదు, సంఘ కార్యక్రమాలంటే పట్టట్లేదు, దేవుడి కార్యక్రమాలంటే పట్టట్లేదు, బై ప్రార్థన జీవితం అంటే ఎక్కట్లేదు, బైబిల్ చదువుకోవటం అంటే ఎక్కట్లేదు. ఎన్నో రకాలైనటువంటి తలాంతులు మనకు ఏమున్నాయి, ఏం సంగతి, నేను ఏం పని చేయడానికి వచ్చాను అన్నటువంటి స్పృహే లేకుండా పోయింది. ఇన్ని ఎందుకు లేకుండా పోయాయి మనకి? నిత్యము ఎవరో ఒకరు చెప్తూ ఉన్నా కూడా మనలో ఎందుకు ఆ ఆలోచన ఎందుకు లేదనంటే, నీవు నేను స్వతహాగా కష్టార్జితంతో సంపాదించుకున్నది కాదు ఇది. ఇది మీ క్రియల వలన కలిగింది కాదు, మీ నీతి వలన కలిగింది కాదు, దేవుని వరమే, దేవుని దానమే అని చెప్తారు కదా రక్షణ గురించి. అది ఉచితంగా ఉచితంగా వచ్చింది. ఉచితంగా వచ్చింది గనక మనం అనుచితంగా ప్రవర్తిస్తున్నాం. అక్కడ వచ్చింది సమస్య. నిజంగా నువ్వు రక్షణలోకి రావాలంటే, మనం రక్షణలోనికి రావాలంటే చెప్తున్న మాట ఏంటో తెలుసండి? నా పాపం విమోచించబడటానికి వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా నేను బయటపడలేను అన్నాడు భక్తుడు ఒకసారి. తెలుసా? నా దోషముల కోసం నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చినా కూడా నేను బయటపడలేనండి. ఇప్పుడు నీ దోషం పోవాలంటే, నీ జ్యేష్ఠ పుత్రుని ఇవ్వాలంటే కొంతమందికి అసలు పుత్రులే లేరు. అర్థమవుతుందా మీకు? జ్యేష్ఠ పుత్రులు ఉన్నోళ్ళ సంగతి పక్కన పెట్టండి కాసేపు. మరి నాకు అసలు పుత్రులే లేరు. మరి ప్రభువే గనక రాకపోయి ఉంటే, ఆయన గనక మనస్థానంలో ఆయన బలిగాకపోయి ఉంటే, నేను నా పాపం నుండి గట్టెక్కటానికి అవకాశమే లేదు. ఎందుకంటే నాకు కొడుకులే లేరు, జ్యేష్ఠపుత్రుడు కాదు, అసలు పుత్రుడే లేడు. మరి దాని సంగతి ఏంటి? వేలాది నదులంత విస్తార తైలమా? ఈరోజు గ్యాసే లేక సస్తున్నాం మనం, అందుబాటులో లేక. ఏమండి, తైలము, పెట్రోలియం గ్యాస్, వాటిలో నుంచి కదా ప్రొడక్ట్స్ అన్ని వచ్చేటివి, తైలంలో నుంచి కదా. వేలాది నదులంత విస్తార తైలం అంటే ఏం అర్థం తెలుసండి? ఇప్పుడు దుబాయ్ షేకులు వీళ్ళు అంటారు కదా, వాళ్ళకి ఆయిల్ బావులు ఉంటాయే, ఆయిల్ బావులన్నీ ఎన్ని కలిపితే వేలాది నదులంత విస్తార తైలమే? అసలు వేలాది నదులంత నీళ్లే మన దగ్గర అందుబాటులో లేవాయే. అలాంటిది తైలమే నదులంత తైలం. కొన్ని లీటర్లు కొనుక్కోవాలంటేనే అయ్యో ఇంత రేటా అని చెప్పేసి మనం దగ్గోలు పెడుతున్నాం. ఆయిల్ పెరుగుతూ పోతుంది కదా, రిఫైన్డ్ ఆయిల్ మనం వాడుతున్నామే వంట నూనెలో, అవి రేట్లు పెరుగుతున్నాయని చూసి గుండెలు బాదుకుంటున్నామే. అట్లాంటిది నాయన, నీ పాపం నుంచి నువ్వు బయటపడాలంటే కొన్ని వేల నదుల తైలం తీసుకురావాల్సింది నాయన అంటే ఏం చేయగలం మనం? ఏమి చేయగలం? ఇవన్నీ అడగకుండానే, ఏ డిమాండ్లు లేకుండానే, ఏది మన దగ్గర నుంచి పోకుండానే దేవుడు ఉచితంగా ఇచ్చినందుకు గాను. అందుకే మీరు గమనించండి, గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రపంచానికి, లోకానికి అలుసు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అలుసు. అవునా కాదా? అవునండి, ఆ టాబ్లెట్లు వాడరు. ఆ టాబ్లెట్లు వాడరు, ఆ స్కూల్లోకి ఎక్కువ పంపరు. ఎన్నో పరిస్థితి. ఎందుకంటే ఫ్రీ కాబట్టి సరిగా చూడరట. పెద్దగా ఉండదులే, ఏదో ఫ్రీగా దేవుడు అప్పుడే చాలా మంది అంటూ ఉంటారు, రే ఫ్రీగా ఇస్తున్నారంటే మనం ఆలోచించాల్సిందే అంటారు కదా. పోనీ అలాగని నువ్వు వెల పెడితే ఎవడు కొనగలడు? వెల పెడితే కొనగలిగిన వాడెవడు?
ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని రక్షింపలేడు. అది వాడి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అంటాడు 49వ కీర్తనలో కీర్తనకారుడు. మనం చాలాసార్లు చదివాం. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఫస్ట్ విజేతలకు లేని గొప్ప భాగ్యం ఏంటంటే, లోక విజేతలకు, ప్రపంచ విజేతలకు లేని భాగ్యం ఏంటంటే, వాడు ఏ రోజుకైనా పాపం అనే కాడి కిందో లేదా వాడు ధర్మశాస్త్రం నెరవేర్చక ఆ కాడి కిందో నలిగిపోవలసిందే. ప్రపంచ విజేతలందరూ కూడా ఎన్నెన్నో సంపాదించి సాధించిన వాళ్ళు ఆఖరికి ఒక పాపము దెబ్బతో వాళ్ళు ఏమైపోతారు మొత్తం. ఎలాంటిదంటే పాపపు జీవితం ఎలాంటిదంటే, ఇప్పుడు మనం చాలా సేపు కష్టపడి బోర్డు నిండా రాసేస్తాం కదా. రాసేటప్పుడు చాలా టైం పడుతుంది కదా బోర్డు అంతా రాయటానికి. కానీ తుడిపేయటానికి ఎంతసేపు పడుతుందండి? తుడిపేయడానికి ఎంతసేపు పడుతుంది? 1 minute లోపు మొత్తం శుభ్రంగా తుడిచేయచ్చు. పాపము యొక్క పరిస్థితి అది. జీవితకాలం అంతా బోర్డు నిండా నింపినట్టు సత్క్రియలు చేస్తే ఒకసారి చేసిన పాపం ఏం చేస్తుందంటే శుభ్రంగా తుడిచేస్తుంది అనమాట. డస్టరు బోర్డు నుండి తుడిపేసే డస్టర్ లాంటిది అది. కాబట్టి చాలా జాగ్రత్త. అది చిన్న పదమే కావచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా ప్రధానంగా చాలా గొప్పగా ఉంటుంది. పాప ప్రభావం ఎన్ని మనం గ్రహించాలి. ఈ కాడి నుండి తీసేశాడు దేవుడు, ఆ కాడిని విరగొట్టేశాడు. అదే అంటే మనకి ఎందుకు విజేతలకు మించిన జయము మనం పొందగలము అంటే, మనం ఇప్పుడు ఏ పాప కాడి కింద లేవు, ఏ శాప కాడి కింద లేము. ఆ కాడులు విరగగొట్టబడ్డాయి. ఇది ముందు తెలుసుకున్న తర్వాత, అరే మనము ఇప్పుడు ఏ కాడి కింద లేము, ఎవడు నన్ను ఏలడానికి లేదు, నేనే ఏలికను చేశాడు. రాజులైన యాజక సమూహము అన్నాడు నా దేవుడు, నేను ఏలాలి. అందుకే నేను పరిశుద్ధ గ్రంథమా పావన చరితమా అన్న దాంట్లో, సృష్టికర్త మా అందరి తండ్రిని తెలిపినావే, సృష్టినేలు రాజులము మేమని చాటినావే, సృష్టికి దాసులుగా మారొద్దనన్నావే రాశా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ఉన్న ఏది మన నెత్తి మీద ఆడకూడదు. ఏదైనా మన కింద ఉండాల్సిందే తప్ప మనకు మించి రాకూడదు. అది మర్చిపోకండి. ఈరోజు ఏది మన మీద నెత్తిన ఎక్కి కూర్చొని మనల్ని తొక్కేయాలని చూస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. ఎందుకు అంటే అది మనకు నెత్తి మీద ఉందంటే మనం గుర్తుపెట్టుకున్నాం, మన పాప జీవితానికి శుద్ధీకరణం పొందామన్న విషయం మర్చిపోయాం. కాడి లేదు, విడగొట్టబడ్డాది అన్నటువంటి విషయం మర్చిపోయి ఇంకను ఆ కాడిలో ఉన్నాం. పాత నిబంధన చదివేటప్పుడు ముసుకే నిలిచి ఉందంటారే, అట్లాగా ఇంకా కాడి కిందే ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు ఒక బానిసత్వానికి అలవాటు పడ్డ జీవితాలు ఎట్లా ఉంటాయంటే, ప్రతిసారి దాదాపుగా ఒక 4 రోజులు ఏం చేశారంటేనండి, గుర్రాన్ని మనం మంచి ఒక పెద్ద వాసానికి కట్టేసడం, మంచి పెద్ద చెట్టు కట్టేయటం అని చేస్తూ ఉండే 4 రోజులు వరుసగా. అలా చెట్టుకు కట్టేసి నెల 1వ రోజు ఏం చేశాడంటే, ఒక చిన్న బకెట్కి తీసుకుని వచ్చి కట్టేశారు అక్కడ. అప్పుడు ఏం చేసింది తెలుసా అండి, గుర్రం ఏం చేసి ఉంటుంది అంటారు? అలాగే ఉంటుంది, అలాగే ఉండిపోయినట్టు. అలవాటు అయిపోయింది కదా అక్కడ. అలవాటు అయిపోయింది. ఈరోజు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, రే ఎందుకు రా అది మానలేవు ఇది మానలేవు అంటే ఏమంటారండి? అలవాటు అయిపోయింది, మానలేకపోతున్నానంటాడు. అలవాటు అయిపోయిందండి, మానలేకపోతుంది. ఆకు ఒక్క అలవాటు అయిపోయింది, మందు అలవాటు, సిగరెట్ అలవాటు, వ్యసనాలు అలవాటు, గంజాయి అలవాటు, స్త్రీ వ్యామోహం అలవాటు, డబ్బు సంపాదన అలవాటు. ఇట్లా అలవాటైపోయినటువంటి పరిస్థితి కనుక ఇప్పటికీ ఒక కాడి కిందే దేవుడు తీసేసిన విషయమే మర్చిపోయి కాడి కిందే ఉన్నామేమో. అందుకే మనకు జయములు దూరం అయిపోతున్నాయి, జీవితాలు. ప్రతిసారి మన వల్ల కాదు, మనం చేయలేము, మనం కుదరదు. ఎప్పటి వరకు ఇది? ఆ ఉదాసీన వైఖరి, ఆ నిర్లిప్త భావం, ఆ నిస్సహాయత, ఆ నిరుత్సాహం
ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే కాడినే లేకుండా, ప్రపంచంలో విజేతలకు లేనటువంటి, చాలా మంది విజేతలకు లేనటువంటి వరము దేవుడు మనకి ఇవ్వటం జరిగింది, కాడిని విరగొట్టి. కాబట్టి మనల్ని ఎంతవరకు చేశాడట? మనల్ని దేవుడు అంట చూడండి ఒకసారి 6వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రికలో 3-4 వచనాలు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఏమండి? యేసు ప్రభు మరణానికంటే మించిన శోధన ప్రపంచానికి, మీరు చెప్పండి. యేసుక్రీస్తు మరణానికంటే మించిన శోధనలు ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో? లేవు కదా. మరి అటువంటి దానిలోనికే మనం పాలు పంపులు పొందామట. తర్వాత ఏంటి? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడిన, మరణమే కాదు, మృతులలో నుండి యేసు ప్రభువు రేపబడినట్టుగా మనం మరణము నుండి లేపబడ్డానికి సాదృశ్యమైన బాప్తిస్వాన్ని పొందుకున్న వాళ్ళం కదా. ఈరోజు కష్టాల్లో నుంచి లేవలేమా? శోధనలో నుంచి లేవలేమా? మరణము నుండి లేపబడిన దానికి సాదృశ్యంగా మనం బాప్తిసం పొందిన, రక్షణ పొందుకున్న వాళ్ళం అయితే ఈ సమస్యల్లో నుంచి బయటికి రాలేం మనం. ఇందులో పడిపోయాను, ఈ రొప్పిలో పడిపోయానని, ఈ రొచ్చులో పడిపోయాను, ఈ చిక్కుల్లో పడిపోయానని చేతగాని మాటలు చెప్తూ ఉంటామండి. మీకు నాకు ఉన్నటువంటి కుటుంబ భారాలు ఆనాటి విశ్వాసులకు లేవంటారా? ఇప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి శోధనలు వాళ్ళకి ఎవరికి లేవు? మనకంటే చాలా ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి. అయినను అత్యధిక విజయాలతో వాళ్ళ జీవితాలు నింపబడ్డాయి. ఏ సమస్య కూడా, ఏ శోధన కూడా వాళ్ళ భక్తి జీవితాన్ని ఇంచు కదిలించలేకపోయాయి. ఇంచు. ఈరోజు మనం ఎట్లా వాళ్ళం? ఇంటికి బంధువులు వస్తే ఆరాధన బంధు ఉన్నారా లేదా అంటోళ్ళు. ఇంటికి బంధువులు వస్తే ఆరాధన బంధు. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్ళు, శుభకార్యాలు, వాళ్ళ నిరీక్షణ లేని వాళ్ళు అన్ని జనులు కాబట్టి, వాళ్ళకంటూ భక్తి గురి అనేది లేని పరిస్థితి కాబట్టి, వాళ్ళకు ఆరాధన అనేటువంటి గురి ఉండదు కనుక, సహవాసం అనేటటువంటిది ఏమీ తెలియదు కనుక, వాళ్ళు హాలిడేస్ వచ్చినప్పుడే ఆదివారాల్లోనే, పరిశుద్ధ దినాల్లోనే ఏం చేస్తారు? కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ గృహప్రవేశాలు ఆల్మోస్ట్ అక్కడ చేసుకుంటారు, పెళ్ళిళ్ళు అక్కడ చేసుకుంటారు, పుట్టినరోజులు ఆ రోజు వచ్చినా వదిలిపెట్టుకుని ఉంటారు, ఏదన్నా క్యాంపులు అక్కడికే చేసుకుంటారు, పిక్నిక్లు, టూర్లు అన్ని ఆ రోజు చేసుకుంటారు. ఇప్పుడు పొలోమని నువ్వు నేను పోతున్నావంటే అక్కడ ఏమంటే బంధువులు కదండి, ఒప్పుకోరండి, ఎప్పుడో ఒకసారి కదండి. నువ్వు ఈ రోజు పోగొట్టుకున్న పరిశుద్ధ దినం మళ్ళీ నీ జీవితంలోకి వస్తుంది. మళ్ళీ ఎక్కడ శ్రేష్టము అనేటటువంటి విషయం మర్చిపోయి కాడిలో చిక్కుకున్నావు, బంధువుల కాడి. అందుకే నేను ఎప్పటికీ సగౌరవంగా చెప్పుకోగలను, నాకు ఎవ్వరు మా అమ్మ తరపున బంధువులు కానీ, మా అత్తగారి తరపున బంధువులు కానీ ఎవరికి నేను దగ్గరగా ఉన్నాను. నాకు స్నేహితులు కూడా ఎవరు లేరండి లోక సంబంధంగా. ఎందుకు? అట్లా ఉండగలిగితే, దగ్గరగా వాళ్ళకు ఉండగలిగితే ఏమవుతుందని అంటే, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకుండగా మనం లేకపోతే, మనం పోకపోతే వాళ్ళు ఆ ముభావంగా ఉండటము, వాళ్ళు అల్లగట్టము, చేయటము, అలిగేషన్స్. ఎవరు చెప్పింది ఇవన్నీ? ఎవరు చెప్పింది? మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం వాళ్ళ కార్యక్రమాలకు పోతే మనం ఎందుకు వాళ్ళు అక్కడ మొగ్గు చూపిస్తున్నాం? మీరు చెప్పండి. ఎందుకు వెళ్ళాలనుకుంటాం వాళ్ళ అకేషన్లకి? సింపుల్, మనం వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మన కార్యక్రమాలకు వస్తారు. అంటే పోవడానికి సంబంధించి వాళ్ళు నిజంగా ఇద్దరి మధ్య రవాణా జరగాలి, మన కార్యక్రమానికి రావాలి, పనులు వాళ్ళు ప్రేయర్స్కు రావాలని అంటే, ఆదివారమే ఉన్న మన ప్రేయర్లను మానిపించేసి వాడు అటువైపు తిప్పుకున్నాడన్న విషయం మర్చిపోయి మనం ఏమనుకుంటున్నాం అంటే, వాడిని రప్పిస్తామని ముందు మనం తగ్గిపోయినాం, దారికి తొలగిపోయాం. అర్థమవుతున్న తేడా? వాళ్ళని రప్పించే సంగతి దేవుడు ఎరుగు. వాడే నిన్ను ముందు తప్పించేశాడని మర్చిపోకండి, గుర్తుపెట్టుకొని మసలుకోండి పిల్లలు. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాట, నీకు మరణదండనే లేకుండా పోయింది. అర్ధాంతరంగా బతుకుని ముగించుకునే పరిస్థితి లేకుండా నూతన జీవితంతో చిగురించేటటువంటి భవిష్యత్తును నీకు ఇస్తే ఇంక ఇంతకంటే మించిన విజయం ఏం కావాలి మనకి? దీన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే,
నెగిటివ్ గా ఆలోచన చేసుకొని ఇంకా కాడి కిందే ఉన్నాము, ఇక్కడ బయటపడలేదు. చిత్రం చెప్పమంటారా, నేనే ఎన్నో సందర్భాల్లో జాబ్ వస్తే ప్రాబ్లమ్స్ పోతాయి అనుకున్నాను. జాబ్ వచ్చినా పోలేదు. 2 సంవత్సరాలకు పర్మనెంట్ అవుద్ది అనుకుంటే ఆ 2 సంవత్సరాలు పర్మనెంట్ అయినప్పుడు ఏమైనా సమస్యలు పోతాయేమో అనుకున్నాను, పోలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 18 సంవత్సరాలు అయిపోయింది. జాబ్ చేయబట్టి 18 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఈ ఏవైతే లోక సంబంధమైనటువంటి కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. శ్రమలు, దేవుడు చెప్పినటువంటి మాట, ఈ బ్రతుకు బండి, ఒక బండి అనుకుంటే దీన్ని సుఖ దుఃఖాలు చక్రాలుగా దేవుడు ఏర్పాటు చేశాడంట. ఏ చక్రం లేకుండా బండి ఎట్లా పోతుంది? కాబట్టి వీటిని అట్లా ఈడ్చుకుంటూ పోలే. కాడెత్తుకొని నడువునై నా వెంబడించన్నాడు ప్రభు. కాడి ఉంటది జీవితకాలం, లేకుండా పోతాను అనుకుంటే పరిస్థితి ఉండదు, మర్చిపోకండి. కాబట్టి మనం అసలు ముందే చాలా రకాలైనటువంటి లోక సంబంధమైన కాళ్ళతో మనం నలిగిపోతూ ఉంటే ఆ కాడు ఎప్పుడో పోయిందిరా, నువ్వు ఎత్తుకోవాల్సిన కాడు ఒకటి ఉంది, అది ఎప్పటికీ దించకూడదు అని అనే పరిస్థితి దేవుడు చెప్తే మనకు ఇహ సంబంధమైనటువంటి ఈ కాడులన్నింటి ఉండి అసలు కాడు ఎత్తుకోవడం మర్చిపోయింది కదా. సారి పెళ్లి కూతురు పెళ్లి పనులు బాగా ఇన్వాల్వ్ అయిపోయి పెళ్లి నాదే అని కూడా మర్చిపోయిందట. పెళ్లి కార్యక్రమాల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ పనులు చేస్తూ వాళ్ళ నాన్నతో అనిందట, డాడీ నేను వస్తా పెళ్లికని. పెళ్లి కూతురు ఏమైతే ఇది కూడా మర్చిపోయిందట. అలా ఉంటుంది మన సంగతి. ఈరోజు ఎక్కడికి పోతే అక్కడ కలిసిపోతాం మనం. ఆకులో ఆకునే, కొమ్మలో కొమ్మనే అన్నట్టు పాపుల్లో పాపులు అయిపోతాం మనం. దుర్మార్గుల్లో ఇహ సంబంధమైనటువంటి వ్యక్తుల్లో శరీర సంబంధాలతో శరీర సంబంధాలు అయిపోతాం మనం. అంత ఇన్వాల్వ్మెంట్, అంత అటాచ్మెంట్ ఉంటుంది. ఇదే అటాచ్మెంట్, ఇదే ఇన్వాల్వ్మెంట్ భక్తి జీవితంలో ఎందుకు ఉండదు? కాబట్టి ముందు మనం ఒక కాడి నుండి బయటపడ్డాము అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఎంత రిలీఫ్ అయ్యామంటే, ఆ కాడి క్రింద ఉండుంటే చచ్చేవాళ్ళం. ఇప్పుడు ఉరి శిక్ష రద్దయింది అన్నోడికి ఎంత సంతోషం ఉండాలి. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఊరికి చెప్పాడు అనుకున్నారా పౌలు గారు? అసలు మనం దేన్ని బట్టి ఆనందించాలనే విషయమే తెలియకుండా ఉంటే ఎట్లా వస్తుంది ఆనందం? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. కామెడీ ఆ సీన్లు అనేవి కొన్ని ఉంటాయి కదా. ఈ కామెడీ అనేటటువంటివి, ఆ జోకులు వేసేటటువంటి వాళ్ళు, నవ్వించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి చిన్నపిల్లలకు అర్థం కావు. మనం నవ్వుతూ ఉంటాం దాన్ని చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ పిల్లలు చూస్తూ ఉన్నా ఎంజాయ్ చేయలేరు. ఇది కూడా అంతే. భక్తి జీవితంలో మనం పసిపిల్లల్లాగా ఉన్నాం. ఆ మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళలాగా ఉంటే ఓహోహో ఇక్కడ జోకు జరిగింది, లేదా ఇక్కడ కొంచెం మనకు ఉల్లాసం కలిగించేటువంటి పని జరుగుతోంది, మనం ఉల్లాసభరితులం అవ్వాలనేటువంటి విషయం అర్థం. అందుకే మీరు చూడండి, సంఘ కార్యక్రమాలు కొంతమంది ఎంజాయ్ చేస్తారు, ఈవెన్ ప్రార్థనలు కొంతమంది ఎంజాయ్ చేస్తారు, బైబిల్ చదవడానికి కొంతమంది ఎంజాయ్ చేస్తారు, బైబిల్ తరగతులు కొంతమంది ఎంజాయ్ చేస్తారు, సంఘానికి రావటాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు. అందరూ ఎందుకు చేయరు? వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళకు అది రీచ్ అవ్వట్లా, తెలియట్లేదు. అందుకే వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు. చూడండి, పౌలు గారు రాత్రి అంతా విస్తరించి మాట్లాడినా కూడా ఒకడికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే పడిపోడి కిందకి వారి నిద్ర వచ్చి, అయితే పౌలు లాంటి మహనీయుడు మాట్లాడుతూ ఉంటేనే వాడికి నిద్ర వచ్చి ఎంతవరకు అట జోగిపోయేంత నిద్ర వచ్చిందంటే వాడికి ఎందుకు అట్లా వచ్చింది చెప్పండి. కొంతమంది మాత్రం చెప్తూ ఉంటారు, తెల్లవారి ప్రశ్నలు అడుగుతూ ఉంటే మా నిద్ర అంతా పరిగెత్తిపోద్ది. అది అందరికి ఉండదు. మళ్ళీ తెలుసా మీకు? ఇట్లాంటి ఎన్నైనా చేయి, నిద్రపోయారు కొంతమంది ఉంటారు. నిద్ర వచ్చేసింది. అట్లా ఉంటది కొంతమందికి. కాబట్టి ఇది తేడా. ముందు గుర్తుపెట్టుకోండి, మనం అందరం ఏంటంటే విజేతలు, ప్రపంచ విజేతలు కూడా పొందుకోనంత గొప్ప విజయాలు పొందగలం. ఎందుకనంటే వాళ్ళకు లేనిది మనకు ఉన్నది
పాప శాప విమోచన కాడి విరగగొట్టబడి ఉరి శిక్ష రద్దయిన వాళ్ళం, మనం మరణదండన రద్దయిన వాళ్ళం. ఎంత హ్యాపీగా ఉంటారు. రేపు తెల్లారి ఉరికిపోతున్నారు. ఈ రోజు రాత్రికి వార్త వచ్చింది, ఏమని? మీ ఉరి శిక్ష రద్దయింది. వాడి ఆనందానికి, వాడి సంతోషానికి హద్దులుంటాయా? అలాంటి రక్షణ మనం పొందుకున్నాం. కాబట్టి ఈ బూస్ట్తో, ఈ శక్తితో, ఈ ప్రభావంతో మనం ఎన్ని విజయాలైనా సాధించగలం అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇది మొదటిది. ఇట్లా చాలా ఉన్నాయి. వన్ బై వన్ మనం నేర్చుకుందాం. విజేతలకు మించిన జయ జీవితం మనం ఎలా సొంతం కాగలదు అన్నటువంటి విషయాల్ని వన్ బై వన్ నేర్చుకుందాం. ప్రస్తుతానికి మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, మనం అత్యధిక విజయాలను పొందుకోవటానికే దేవుడు మరలా తన హక్కున చేర్చుకున్నాడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. ఆదిమ అపోస్తలు సంఘస్థులు అందరూ కూడా వాళ్ళు అత్యధిక విజయాలనే పొందుకున్నటువంటి ఆ రికార్డులు నమోదు చేశారు. వారి అడుగుజాడలు నడిస్తే మనకు కూడా అవి మన సొంతం అవుతాయి. అలాగే ఎందుకు మనం విజేతల కంటే మించినటువంటి జయం పొందగలము అంటే, వారు ఇప్పటికీ ఆ దాస్యపు కాడిలో, పాపపు కాడిలో చిక్కుకొని కన్ను మూసిన మరుక్షణమే నిత్య శిక్షకు వెళ్ళబోతున్నారు. వాళ్ళకి లేనిది మనకు దేవుడు ఇచ్చాడో దానితో మనం జయ జీవితం పొందగలం. ఇంతటితో కాదు, ఇంకా 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 చాలా ఇచ్చాడు దేవుడు. ఆ అన్నిటి సహకారంతో మనం విజేతల కంటే మించిన జయాలను పొందగలం. అవి వన్ బై వన్ భవిష్యత్తులో మనం నేర్చుకుందాం. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.